తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఈ మధ్య ఇప్పుడు బాగా ఇప్పుడు అదే ఫుల్ వైరల్ అవుతుంది మీ వీడియో. లేదు అడిగితే చెప్పా. నాన్నగారు సర్పంచ్, బ్రదర్ వైసీపీలో ఉన్నారు, మీ మదర్ ఫాదర్ నేను అదే చెప్తున్నా. పోయినప్పుడు కూడా జగన్ గారు మీ ఇంటికి వచ్చారు. వాట్ ఈస్ టుమారో అనేది మనకి ఏం తెలుసు ఎవరికైనా? ఓకే, మనకి ఎలా తెలుస్తుంది రోషన్? అవునవును. రేపు అనేది ఎలా తెలుస్తుంది? దాన్ని ఈవేళ ఎలా జడ్జ్ చేస్తావు? అందే ఉంది. వాళ్ళు టీడీపీలో ఉన్నారు, రేపు వైసీపీలో పోతున్నారు, రేపు వైసీపీలో ఉన్నారు, ఎల్లుండి జనసేనలో పోతున్నారు. అవన్నీ పాలిటిక్స్ అయితే నాకు తెలియదు, కానీ అది జనరల్ గానే లైఫ్ నువ్వు ఈవేళ ఎలా జడ్జ్ చేసేస్తావు అంటున్నా. ఓకే, ఓ మనిషిని చేయలేం కదా, చేయకూడదు. బట్ ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ అంటే? నాకా చెప్పే కదా, ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదు. ఇది ఏది నేను ఒకటి మనం ఏమీ అనుకోవద్దు. రజనీకాంత్ గారు చెప్పినట్టుగా జరిగేది జరిగి తీరుతుంది, జరగంది ఎప్పటికీ జరగదు. నేను ఆయన ఫిలాసఫీ బాగా వింటా. రజనీకాంత్ గారు స్పీచెస్ తమిళ్లో ఉంటాయి కదా. అవునవును, ఈ మధ్య ఫుల్ వైరల్ అయింది ఎలక్షన్స్ అప్పుడు. వాగని నోరు లేదు, మొరగని కుక్క ఉండదు అని ఆయన అంటే కొన్ని ఈ భక్తికి సంబంధించి చెప్తారు. అదే సినిమా డైలాగులుగానే చాలా ఆయన చదివిండే ఆయన చెప్పినవే అయ్యి ఆయన చదివిన బుక్స్ లో అండర్లైన్ చేసి అవి వాడుతుంటాడు ఆయన. కానీ నాకు చెప్పాలంటే ఆయన ఏదైనా పలానా బుక్ చదవండి అని అంటే చదువుతా, అదే చూసి చదువుతాను. బట్ జగన్ గారు అంటే ఇష్టమా? ఎవరు? మీకు జగన్ గారు అంటే ఇష్టమా? ఇష్టమే. ఇంటికి వచ్చారు కదా. అయ్యో, మా ఫ్యామిలీకి బాగా కావాల్సిన చాలా చాలా ఇదిగా చూస్తారు ఆయన. ఓకే, ఏమంటారు? చాలా ప్రేమగా ఉంటారు. డైరెక్టర్ గారు అంటారా, వినాయక్ గారు అంటారా? ఎవరిని? మిమ్మల్ని. ఏనా అంటారు, ఎవరినైనా అదే అంటారు ఆయన. మిమ్మల్నైనా అదే అంటారు, ఎవరినైనా అదే అంటారుగా. ఏనా అంటారు ఎవరినైనా. రాయలసీమలకు అలవాటు అది చిన్న పెద్ద అలాగే ఉండదు, అందరినీ ఏనా అంటారు. సో చూడొచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడో ఒక రోజు. అదే అంటున్నా, వినాయక్ అనే నేను మనకి ఎలా తెలుసు? అదేం కాదు, ఏం నిజంగా తెలియదు. నేను అనుకున్నానా ఎన్ని జరుగుతాయి, నేనేం అనుకోలే, ఏం అనుకోవద్దు కూడా. అంతే, జస్ట్ కీప్ క్వైట్. సో జరిగేది పోతూనే ఉంటుంది. సో ఆది టు ఆర్ అదుష్టు. అదృష్టుకి ఒక రేంజ్ వరకు కథ అనుకున్నాం, కానీ నాకు అంత కిక్ రాల, అందుకే డిస్కార్డ్. దానికి మించి ఉండాలన్నా మీ ఆలోచన. అంటే ఫస్ట్ దానికి ఉన్న పేరు పోకూడదు. సో అదృష్టు అయితే ఉందంటారా లేదంటారా? చేస్తున్నాం అది. అంటే ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది, కొంత దూరం ప్రయాణించిన తర్వాత కట్ అయిపోతుంది. ఎన్టీఆర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? లేదు, తారక్ కూడా ఇప్పుడు తను ఒప్పుకునే సినిమా, తను తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా పాన్ ఇండియా. సలార్ డైరెక్టర్ తో ఇప్పుడు జరుగుతుంది, ప్రశాంత్ నీల్తో. దాని తర్వాత కూడా ఇంకా అంతే, పాన్ ఇండియా ఫిల్మ్స్కే తను చూసింగ్ ఉంటుంది. అది అదర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ కింద ఉండదు కదా. బట్ తర్వాత ఎప్పుడన్నా చేస్తే చేయొచ్చు. ఓకే. సో మళ్ళీ అయితే మటుకు సెకండ్ ఇన్నింగ్స్ కొంచెం స్ట్రాంగ్ గానే ప్లాన్ చేస్తున్నారు. చేస్తా 200% మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. 26 లో అనౌన్స్మెంట్ కూడా అనుకుంటున్నా. సూపర్. సో మళ్ళీ మీరు దాని మీద అయితే వర్క్ చేస్తున్నాము, ఏం వస్తుందో తెలియదు. ఓకే సార్, చాలా మంది అన్నారు సార్, ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు చాలా తీసేశారు ఇలాంటి సినిమాలు, మళ్ళీ ఎవరు చూస్తారు అని. అనిల్ రావిపూడి గారు మొత్తం అయ్యే సినిమాలు తీస్తున్నారు. సర్లే నీకు ఎవరు ఒక్కటి తప్ప అన్నీ అవే కదా. ఆడియన్స్ ఎందుకు ఉంటారు సార్? ఆ జోనర్ని ఇష్టపడే వాళ్ళు ఆ జోనర్లో ఉంటారు, ఈ జోనర్ని ఇష్టపడే వాళ్ళు ఈ జోనర్కి ఉంటారు. సో బ్లాక్ మ్యాజిక్ వాళ్ళకి సెపరేట్ ఉంటారు, అన్నిటికీ అందరూ ఇష్టపడతారు. ఇది ఒక భ్రమ, మనమే వేసుకున్న చట్టం. వీటికి అయిపోయింది, ఇంకా మొనాటమీ, ఈ చూడరు పాత అయిపోయింది, ఏంలే మేము రెడీగా ఉన్నాం, అదే బ్లడ్ కొత్తలాడుతుంది. సో మళ్ళీ మీరు అలాంటి సినిమాలు తీయాలని ఎంతో మంది, కొన్ని కోట్ల మంది మాస్ ఫ్యాన్స్ తరపున నేను అడుగుతున్నాను, రండి. థియేటర్స్ కి విజిల్స్ కొట్టి
రక్తాభిషేకాలు పాలాభిషేకాలు చేసి చాలా రోజులు అవుతుంది అలాంటి సినిమాలు చూడక మేమందరం అలాంటి సినిమాలు మళ్ళీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ సో యూ. వివి వినాయక్ గారు అంటేనే మాస్ ఆడియన్స్ కి ఒక గూస్ బంప్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషిని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.